ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక కీలక ప్రోగ్రాం గురించి తెలుసుకుందాము. మన ఊరు మాటా మంతి. ఈ ప్రోగ్రాన్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నారు. ఈ ప్రోగ్రాం కింద పల్లె ప్రజలతో వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ప్రజలకి ఏ పనులు చేస్తే మేలు జరుగుతుంది అని తెలుసుకొని వాటిని చేస్తారు. అలా మొదటగా శ్రీకాకుళం జిల్లా రవివాసులు గ్రామంలో మొదటిసారిగా తెక్కలి మండలంలోని భవానీ సినిమా హాలులో రవివాసుల ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ గ్రామానికి 15 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ 15 కోట్లని దేనికి ఉపయోగిస్తారు అనేది చూద్దాం. ఇక్కడ 5 రకాల పనులని మనకి విడుదల చేయడం జరిగింది. ఒకటి మౌలిక సదుపాయాల కిందికి 14 సీసీ రోడ్లని, 4 సీసీ డ్రైన్లని నిర్మిస్తున్నారు. ఇవి ఊరి యొక్క కనెక్టివిటీని పెంచుతాయి. రెండవది దేవాలయ అభివృద్ధి. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు విడుదల చేశారు. కమ్యూనిటీ సదుపాయాలు మూడవది. ఇందులో చాకలి వాళ్ళ కోసం బట్టలు ఉతకడం కోసం ఒక ధోబీఘాట్ని, ఒక బస్ షెల్టర్ని, 2 శ్మశాన వాటికలకి మౌలిక సదుపాయాలు అనగా తాగునీరు, కాంపౌండ్ వాలు ఇలాంటివి విడుదల చేశారు. విద్య కింద వస్తే స్కూల్కి ఒక కాంపౌండ్ వాల్ని నిర్మిస్తారు. ఐదవది నీటి సంరక్షణ కొరకు భూగర్భ జలాలని పెంచేందుకోసము ప్రతి ఇంటికి సోక్ పిట్ అనగా ఇంకుడు గుంతను కొట్టుకోమని డిప్యూటీ పూడి ఉంది కాబట్టి అందులో నుంచి పూడికని తీసేయడం కొరకు కూడా డబ్బుల్ని శాంక్షన్ చేశారు. ఇలా ఒక గ్రామానికి 15 కోట్లు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నందుకు రవివాసుల గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలి. ఇలాంటి మరో మన ఊరు మాటా మంతి ప్రోగ్రాంలో కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కంటెంట్ నచ్చినట్లయితే.